ఇప్పుడు ఈ గల్ఫ్ యుద్ధం కారణంగా 5 దేశాల వరకు వాళ్ళ షిప్స్ని అలౌ చేస్తుంది ఇరాన్. మిగతా షిప్పులన్నీ అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి. ఇందులో ఎక్కువగా 200 హీలియం కంటైనర్లు ఉన్నాయి పర్షియన్ గల్ఫ్లో. ఇప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్న వాటిలో దాదాపు 1000 షిప్పుల్లో స్ట్రక్ అయితే అందులో ఇవే ఉన్నాయి. ఇందులో 41,000 లీటర్ల హీలియం -269 నడుస్తోంది, రిఫ్రిజిరేషన్లో నడుస్తోంది. అక్కడ కంప్రెసర్స్ లేవు, కూలింగ్ లూప్ అనేటటువంటిది తక్కువ ఉంది, ఇన్సులేషన్ అన్నటువంటిది క్రమంగా ప్రాబ్లమేటిక్గా మారే పరిస్థితి ఉంది. ఇవి దాదాపుగా 35 నుంచి 48 రోజుల వరకు మెయింటైన్ చేయగలుగుతారు. అది దాటిందంటే పెను ప్రమాదం. ఇవన్నీ లిక్విడ్ అంతా కూడా వచ్చేసి షిప్పులు నాశనం అయిపోతాయి. ఒక రకంగా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. హీలియంకి సంబంధించినటువంటి మొత్తం అట్మాస్ఫియర్ని పాడు చేస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు ఖతార్స్ నార్త్ ఫీల్డ్ 33% వరల్డ్కి హీలియం సప్లై చేస్తూ ఉంటే క్రియోజెనిక్ సపరేషన్ చేసి ఎల్ఎన్జి ప్లాంట్స్లో జరగాల్సినటువంటి ప్రక్రియ ఇప్పుడు ఆగిపోతే పెను ప్రమాదం దారితీస్తుంది. ఇప్పటికే పెను సంక్షోభం చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాల మీద ప్రత్యేకించి ఇరాన్తో చర్చలు జరుపుతున్నారు. ముందు హీలియం షిప్స్ని వరకు మూవ్ చేయాలన్నటువంటిది అమెరికా చర్చలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్తున్నారు.